హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఉప్మా చేసి చూపించబోతున్నానండి. ఉప్మా అంటే తినని వాళ్ళకి కొత్తగా ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. అలాగే రోజు ఇలాగే చేసి పెట్టమని అడుగుతారండి. అంత బాగుంటుంది ఈ ఉప్మా రెసిపీ. రోజు చేసే ఉప్మాలా కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టండి, హెల్తీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసి ఈ విధంగా ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉప్మా రవ్వని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉప్మా రవ్వ లైట్ గోల్డ్ సైడ్లోకి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలండి. ఈ తాలింపు గింజల్ని అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ ఉప్మాలోకి పల్లీల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్మా టేస్టీగా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తాలింపు గింజలన్నీ ఈ కలర్లోనే ఉండాలండి, అప్పుడే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడి కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని బీన్స్ ముక్కలు, అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని బఠానీలు కూడా వేసుకోవాలండి. ఇక నేను 1 గ్లాసు ఉప్మా రవ్వకి 2 టేబుల్ స్పూన్ల చొప్పున కూరగాయలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కూరగాయల్ని వీలైనంత సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి, అప్పుడే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కూరగాయ ముక్కల్ని సన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి. 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 నుంచి 4 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమాటా ప్యూరీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతా కూడా ఇలా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మళ్ళీ ఉప్మానా అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ట్రస్ట్ మీ, అసలు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారండి. అంత బాగుంటుంది ఈ ఉప్మా రెసిపీ. ఇక నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళని వేసుకోవాలి. 1 గ్లాసు ఉప్మా రవ్వకి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 4-5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. మనం పోసుకున్న నీళ్లు ఈ విధంగా తెరలాలండి. ఈ నీళ్ళని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇక నేను ముందే సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇందులో వేసుకోవాలండి. ఉప్మా రవ్వ వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉప్మా రవ్వను వేసుకోవాలండి. అలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు చెమ్మ ఆరే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవటమే. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.